Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with the rest of active and passive voice. Here we are going to deal with model 1, tense wise. Under model 1 we see statements are assertive sentence or declarative sentence. Here we have got several steps for the conversion of active voice sentence into passive voice sentence. I have taken up tense wise conversion. First tense is simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ రాశారు. V1 లేక V1S, V1ES లేక V1IS అనుకుంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. గారు వాక్యంలో ఇది కనపడతా ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి ప్యాసివ్లోకి? సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ లైక్ హర్ అన్న యాక్టివ్ వాయిస్ ఎడ్ చేయాల. ఈ స్టెప్స్ అన్నీ కూడా పెద్ద వీడియోలో, లాంగ్ వీడియోలో నేను డీల్ చేశాను. మళ్ళీ ఇక్కడ చెప్పకుండా ఒక్కొక్కటే చెప్తాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడతా. స్టెప్స్ కొన్ని టెన్సులకి అన్ని అప్లై అవుతాయి, కొన్నిటికి అప్లై అవుతాయి, కొన్ని అప్లై అవుతాయి. ఏదేమైనా తెలుసుకోవాలి. ఓకే, అందరూ కన్వీనియంట్ కోసంగా వాటిని అట్లే ఉంచేసా. నెక్స్ట్ టెన్స్లకి ఈ కనపడదు మీకు. మహా అయితే ఇంకొక టెన్స్కి మాత్రం కనపడద్ది. ఇది వేరే బోర్డు వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కనపడదు. ఇక్కడ చూడండి, కన్వీనియంట్ కోసం ఉంచాయి ఎన్ని అంతే. చూడండి ఒక్కసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. పెద్ద వీడియో చూసేవాళ్ళు ఆటోమేటిక్ తెలిసిపోద్ది. కొంతమంది వస్తున్నారు ఇందులోకి, రోజు 1500, 2000 మంది కూడా చూస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళకి ఇది అవకాశం ఇద్దామని ఈ బోర్డు ఇట్లే వదిలేసేసారు. నెక్స్ట్ ఇది కనపడకపోవచ్చు ఈ బోర్డు, ఈ పాయింట్లన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే ఎగ్జాంపుల్ ఐ లైక్ హర్ అన్న. లైక్ ఏంది? వెర్బ్. ఈ రూల్స్ ప్రకారము ఫస్ట్ వెర్బ్ కనుక్కోండి. లైక్ వెర్బ్, దానికి ఆబ్జెక్ట్ వచ్చి హర్, సబ్జెక్ట్ వచ్చి ఐ. ఇలా పరీక్షలు ఇస్తే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఉంది కదా, అందువల్ల ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ఈ ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్ చేయాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. అందుకే బాణం ఇలా చేసాం. ఇది ప్యాసివ్ వాయిస్. ఇలా చేయండి. ఈ సబ్జెక్ట్ని, యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ని ఇక్కడ చివరిలో ఆబ్జెక్ట్గా వస్తుంది. అందుకే ఎక్స్ మార్క్ చేసేసాం. హర్ పెట్టకూడదు ఇక్కడ. హర్కి సబ్జెక్టివ్ కేసు ఏంది? ఈ టేబుల్స్ ఉన్నాయి చూడండి. సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసుల్లో హర్ ఉంది. ఇక్కడ హర్ ఇక్కడ ఉంది. ఈ హర్ సబ్జెక్ట్ చేయాలంటే ఇలా షీ అవుద్ది, షీ ఆబ్జెక్ట్ కావాలంటే హర్ అవుద్ది. అట్లా ఎన్ని అంతే. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. మన అవసరాన్ని బట్టి సబ్జెక్ట్ అయితే సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్. ఇదేంటి? ఆబ్జెక్టివ్ కేసు ఇక్కడ ఉందా, దాన్ని సబ్జెక్ట్ కేసు చేయాలా అంటే సబ్జెక్టుగా వాడాలి అన్నప్పుడు హర్కి సబ్జెక్టివ్ కేసు షీ అయిపోయింది. తర్వాత స్టెప్లు ఏం చెప్తున్నారంటే హెల్పింగ్ వెర్బ్ లేవు కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఇదిగోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఇక్కడ టెన్స్ని బట్టి బిఫోర్ వెర్బ్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాము, ఈజు, ఆరు, వీటిలో ఏదో ఒకటి ఉంచాలి. ఇక్కడ ఈ అవసరాన్ని బట్టి, ఈ సబ్జెక్ట్ని బట్టి చూద్దాం. సింగులర్ కాబట్టి ఈజు వచ్చింది. ఒకవేళ అయ్యింది ఉంటే యామ్ వచ్చేది.
దే ఉండుంటే ఆర్ వచ్చిండేది. అంటే ఈ మూడిట్లోనే వస్తాయి. మంది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఈ బాక్సే తీసుకున్నాను నేను, మిగిలిన బాక్స్ వదిలేసాను. అంటే బీ ఫార్మ్ వెర్బ్ అవసరం. బీ ఫార్మ్ వెర్బ్ అవసరం ఎలా అంటే 8 రకాలు ఉన్నాయి. వాటి ఇది ప్యాసివ్ వాయిస్ కోసంగా బీ ఫార్మ్ వెర్బ్ అవసరం. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ తీసుకున్నాను. ఈ సింపుల్ ప్రెజెంట్ ఇక్కడికి వచ్చా. పాస్ట్ టెన్స్ బాగా సింపుల్ ప్రెజెంట్ యాము ఈజ్ ఆరు. నాకు ఈజ్ కావాలా, షీ ఈజ్ అన్న. తర్వాత ఏంటి, ఈ వెర్బ్ యొక్క పైన ఉండే వెర్బ్ యొక్క మెయిన్ వెర్బ్ యొక్క V3 ఫస్ట్ పార్టిసిపల్ లైక్డ్, లైక్డ్. తర్వాత ప్రిపోజిషన్ యూజువల్గా బై వస్తుంది, అయిపోయింది. తర్వాత ఏంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఆబ్జెక్టివ్ కేసే. అప్పుడు ఏమైంది, అవి వచ్చి మీ. ఈ ఎగ్జాంపుల్ చేయంగా అయ్యే మనకు గుర్తొస్తాయి. ఈ హర్ షీ అయింది, అవి వచ్చి మీ అయింది, ప్రిపోజిషన్ ముందు వచ్చింది, అంతే. వీటిని గమనించుకుంటా పోవాలన్నమాట. యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేసేది చాలా సింపుల్గా ఉంటుంది. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, డోంట్ వరీ. ప్రధానంగా గమనించాల్సింది వీటిని ఎక్స్ మార్క్ మనసులో పెట్టుకోవటం. తర్వాత ఈ టేబుల్స్ బీ ఫార్ వెర్బ్ ఏది తీసుకోవాలా, ఈ కేసులు సబ్జెక్టు కేసు ఆబ్జెక్ట్ కేసు అవి ప్రొనౌన్స్కే సమస్య, నౌన్కి సమస్యలే. నౌన్ అవి యాజ్ ఇట్ ఈజ్ వాడుకోవచ్చు. ఇది మొదటిది. ఇవన్నీ ఎందుకు ఉంచానంటే కొంతమందికి అవకాశం ఇద్దాము అని. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.